బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 మే 18న 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో 2000 రూపాయల నోట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. ఈ క్రమంలో ప్రజలు తమ దగ్గర ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో జమ చేయడం లేదా మార్చుకోవడం చేశారు. అయితే 2000 రూపాయల నోట్లు రద్దు ప్రకటన జారీ అయి 2 ఏళ్లకు పైగా గడిచినప్పటికీ ఇంకా 6017 కోట్ల రూపాయల విలువైన ఈ నోట్లు ప్రజల దగ్గర ఉన్నట్లు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. ఈ పెద్ద మొత్తం ఇంకా చలామణిలో ఉండడం గమనార్హం. రూపాయల నోట్ల రద్దు సమయంలో మార్కెట్లో మొత్తం 3.56 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు ఉండగా ఇప్పటివరకు 98.31% నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే మిగిలిన 1.69% నోట్లు అనగా 6017 కోట్ల రూపాయల విలువైన నోట్లు ఇంకా ప్రజల దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. వివిధ కారణాల వల్ల ఈ నోట్లను ఇంకా మార్చుకోని వారికి ఆర్బీఐ ఇంకా అవకాశం కల్పిస్తోంది. ఈ నోట్లను బ్యాంకుల్లో జమ చేయడం ద్వారా లేదా మార్చుకోవడం ద్వారా అంతే విలువైన చెల్లుబాటు కరెన్సీని పొందవచ్చు. ఈ నోట్లను మార్చుకోవడానికి దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్తో సహా బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, భువనేశ్వర్, జైపూర్, కోల్కతా, జమ్మూ, కాన్పూర్, ముంబై, లక్నో, ఢిల్లీ, పాట్నా, నాగపూర్, తిరువనంతపురం వంటి నగరాల్లోని ఆర్బీఐ కార్యాలయాలకు నేరుగా వెళ్లి ఈ నోట్లను మార్చుకోవచ్చు. అంతేకాక ఈ నోట్లను స్పీడ్ పోస్ట్ ద్వారా ఆర్బీఐ కార్యాలయాలకు పంపించి కూడా మార్చుకునే సౌలభ్యం ఉంది. ఈ ప్రక్రియలో ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, నోట్ల విలువ వంటి సమాచారంతో కూడిన ఫారంను నింపి నోట్లను సీల్డ్ కవర్లో పంపించాలి. ఆర్బీఐ ఈ నోట్లను పరిశీలించిన అనంతరం సూచించిన బ్యాంకు ఖాతాలో సమాన విలువైన మొత్తాన్ని జమ చేస్తుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు తమ దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లను వీలైనంత త్వరగా మార్చుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఈ నోట్లు చెల్లుబాటు కాకపోవడంతో వీటిని ఇప్పటికీ ఉంచుకోవడం వల్ల ఎటువంటి ఆర్థిక ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్బీఐ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ సమాచారం ఆధారంగా 2000 రూపాయల నోట్లను ఇంకా మార్చుకోని వారు తమ సమీప ఆర్బీఐ కార్యాలయాన్ని సంప్రదించి లేదా పోస్ట్ ద్వారా నోట్లను పంపించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించబడింది.